గాల్లో తేలుతూ ఉండే వ్యోమగాములు ప్యాకెట్లోని వాటర్ని స్ట్రాతో నోట్లోకి పీల్చేలోపే గాల్లోకి చేరి నీటి బుడగలుగా మారి తాగమని ఊరిస్తూ ఉంటాయి. మ్యాగ్నెట్ రేస్ లేకపోతే ఆహారం కూడా నన్ను పట్టుకోమని దాగుడు మూతలాడుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోని ఇలాంటి వీడియోలు చూస్తున్నప్పుడు భలే నవ్వొస్తుంది. కానీ అక్కడ అంత సరదాగా అయితే ఉండదు. మైక్రో గ్రావిటీలో పనిచేయడం పెద్ద సవాల్ అయితే, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరో పెద్ద సవాల్. గ్రావిటేషనల్ ఫోర్స్ బాగా తక్కువగా ఉండడం వల్ల ప్రతి శరీర అవయవం మీద ఎఫెక్ట్ పడుతుంది. చివరికి కడుపులో ఉండే బ్యాక్టీరియా మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో 8 రోజులు వర్క్ చేయడానికి వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ 9 నెలల పాటు చిక్కుకుపోయినా ఏమాత్రం డీలా పడిపోలేదు. సునీత విలియమ్స్ భారత సంతతికి చెందిన వ్యక్తి. సునీత తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్లోని మెహసానా జిల్లాలోని జలాసన్లో పుట్టి పెరిగారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో జలాసన్ ఉంటుంది. సునీత విలియమ్స్ తన అంతరిక్ష యాత్రల తర్వాత 2007, 2013లో 2 సార్లు జలాసన్ కు వచ్చారు. దీపక్ పాండ్యా డాక్టర్. అహ్మదాబాద్ లో వైద్య విద్య చదివిన తర్వాత తన సోదరుడు అమెరికాలో ఉండడంతో ఆయన కూడా అక్కడికి వెళ్లారు. అక్కడే స్లోవేనియన్ సంతతికి చెందిన ఉర్సులిన్ బోనీని పెళ్లాడారు. వారికి 3 సంతానం. సునీత విలియమ్స్ 1965లో ఒహాయోలో పుట్టారు. సునీత తండ్రి హిందువు, తల్లి క్యాథలిక్. తన ఇంట్లో అన్ని మతాల వారిని గౌరవించడం ఆమె నేర్చుకున్నారు. సునీత వయసు ప్రస్తుతం 58 ఏళ్లు. యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ నుంచి 1987లో ఫిజికల్ సైన్స్ లో డిగ్రీని పొందారు. ఆ తర్వాత ఫ్లారిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1998లో తొలిసారి సునీతను వ్యోమగామిగా నాసా ఎంపిక చేసింది. ఆమె 9 స్పేస్ వాక్స్ చేపట్టిన మహిళగా రికార్డు పొందారు. భగవద్గీతని చదవడంతో పాటు భారతీయ ఆహారాన్ని కూడా సునీత విలియమ్స్ బాగా ఇష్టపడతారు. గతంలో స్పేస్ లోకి భగవద్గీతతో పాటుగా సమోసాలను కూడా సునీత విలియమ్స్ తీసుకెళ్లారు. Really appreciate my Indian heritage and was glad I could bring part of it with me to space. Indian food, you can never get enough of Indian food. I was so excited to come here to know that I would be eating Indian food, so I had to make sure I had samosas in space with me. రోజుకి 24 గంటలు, 1440 నిమిషాలు, 82,400 సెకండ్లు. మరి రోజుకి ఎన్ని సూర్యోదయాలు, ఎన్ని సూర్యాస్తమయాలు? ఇదేం పిచ్చి ప్రశ్న అని చూస్తున్నారా? నిజమే, రోజుకి 1 సూర్యోదయం, 1 సూర్యాస్తమయమే. కానీ ఇదంతా మనకి, భూమి మీద జీవించే వారికి. మరి అంతరిక్షంలో ఉన్నవారి సంగతేంటి? మనం ప్రతిరోజు 1 సూర్యోదయం, 1 సూర్యాస్తమయం చూసి ఆస్వాదిస్తూ ఉంటే, సునీత విలియమ్స్ మాత్రం రోజుకి 16 సార్లు సూర్యోదయాలు, 16 సార్లు సూర్యాస్తమయాలు చూశారు. 1 రోజు 2 రోజులు కాదు, 9 నెలల పాటు ప్రతిరోజు 16 సార్లు సూర్యుడు ఉదయించడాన్ని, 16 సార్లు సూర్యుడు అస్తమించడాన్ని సునీత చూస్తూ వచ్చారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ వేగంగా తిరుగుతుంది. ఒకసారి భూమి చుట్టూ పరిభ్రమించడానికి ISS కి 90 నిమిషాలు పడుతుంది. ఈ లెక్కన 1 రోజులో ISS 16 సార్లు భూమిని చుట్టేస్తుంది. ప్రతిసారి భూమి చుట్టూ తిరిగేటప్పుడు సూర్యోదయం, సూర్యాస్తమయం కనిపిస్తాయి. దీంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే వ్యోమగాములు 1 రోజులో 16 సూర్యాస్తమయాలు, 16 సూర్యోదయాలు చూస్తారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో వారి కండరాలు, ఎముకలు బలహీనపడతాయి. అందువల్ల వ్యోమగాములు ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చాలా ముఖ్యం. నాసా రూపొందించిన పరికరాలతో ISS లో ప్రత్యేక జిమ్ ఉంది. ఇందులో వెయిట్ లిఫ్టింగ్ కోసం అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్సైజ్ డివైస్ అనే యంత్రం, వ్యోమగాములు పరిగెడుతున్నప్పుడు గాల్లోకి లేవకుండా పట్టీలతో కూడిన ట్రెడ్మిల్ ఉన్నాయి. సాధారణంగా వ్యోమగాముల చెమట, మూత్రాన్ని రీసైకిల్ చేసి తాగునీరుగా మారుస్తారు. కానీ ఒక సమస్య కారణంగా సిబ్బంది మూత్రాన్ని నిల్వ చేయాల్సి వచ్చింది. సునీత, బుచ్లు ISS కు వెళ్లేటప్పుడు ప్లంబింగ్ వ్యవస్థను సరిచేయడానికి కొత్త పరికరాలను తీసుకెళ్లారు. గురుత్వాకర్షణ ప్రభావం లేకపోవడంతో అంతరిక్షంలో మనుషుల కీళ్లు, కండరాలు, ఎముకల సాంద్రత చాలా వేగంగా క్షీణించడం మొదలవుతుంది. ముఖ్యంగా వెన్నెముక, మెడ, పిక్కలు, తొడ కండరాలు ప్రభావితమవుతాయి.
ఇక 3 నుంచి 6 నెలల వరకు సాగే సుదీర్ఘ మిషన్లలో పాల్గొనే వారికి 30% వరకు కండరాల క్షీణత ఉండొచ్చు. భూమిపై ఉన్నప్పటిలా శరీరం ఎక్కువ ఒత్తిడికి గురికాకపోవడం వల్ల వ్యోమగాముల ఎముకలు పటిష్టతను కోల్పోవడం, ఎముకల్లోని పోషకాలను కోల్పోవడం మొదలవుతుంది. వ్యోమగాములు అంతరిక్షంలో గడిపిన ప్రతి నెల 1 నుంచి 2% ఎముకల ద్రవ్యరాశిని కోల్పోతారు. వ్యోమగాములు భూమిపైకి వచ్చాక మునుపటి ఎముక ద్రవ్యరాశిని పొందడానికి 4 ఏళ్ల సమయం పడుతుంది. ISS లో ఉన్నప్పుడు గురుత్వాకర్షణ లేకపోవడంతో వెన్నెముకలు కాస్త సాగడంతో వ్యోమగాములు తాము కొంచెం పొడవైనట్టు ఫీల్ అవుతారు. దీనివల్ల కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతరిక్షంలో ఉన్నప్పుడు వెన్ను నొప్పి, భూమి మీదకు వచ్చాక డిస్కులు జారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలానే కంటి సమస్యలు తలెత్తుతాయి. భూమిపై ఉన్నప్పుడు శరీరమంతా రక్తం ప్రవహించడానికి గురుత్వాకర్షణ సహాయపడుతుంది. అదే సమయంలో రక్తాన్ని పైకి పంపిస్తుంటుంది గుండె. అంతరిక్షంలో ఈ ప్రక్రియ అంతా గందరగోళంగా మారుతుంది. కొంతవరకు ఈ మార్పుకు శరీరం అలవాటవుతుంది. కానీ అంతరిక్షంలో తలలో రక్తం సాధారణం కంటే ఎక్కువగా పేరుకుపోతుంది. కంటి వెనుక భాగంలో ఆప్టిక్ నరం చుట్టూ కొంత ద్రవ్యం పేరుకుపోతుంది. అంతరిక్షంలో 2 వారాలు ఉన్న తర్వాత నుంచి ఈ మార్పులు మొదలవుతాయి. సమయం గడుస్తున్న కొద్దీ ప్రమాదం మరింత పెరుగుతుంది. వ్యోమగాములు భూమి మీదకి తిరిగొచ్చిన ఏడాదిలోపు కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు తగ్గిపోవచ్చు. కానీ కొన్ని శాశ్వతంగా ఉండిపోతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వ్యోమగాములను వెంటాడతాయి. వీటన్నింటినీ తట్టుకుని 3వ సారి స్పేస్ మిషన్ ని సునీత విలియమ్స్ విజయవంతంగా పూర్తి చేశారు.